శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, అంతరార్థములను, పరమార్థములను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథంలోని 29 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 30వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హస్తినాపురమునందలి రాజప్రాసాదమునందు విశాలమైన సమాలోచన మందిరమున్నది. ఆ మందిరము నడిమి భాగమున పెద్ద ప్రమాణము కలిగిన చంద్రశాల ఉన్నది. దానియందు కొంచెము ఎత్తుగా ఉన్న వేదికపై రాజముఖ్యులు అధిష్ఠించుటకు తగిన సువర్ణమయమగు ఆసనములు కొన్ని ఉన్నవి. వేదికకు క్రిందుగా పరస్పరాభిముఖములైన ఆసనములు శతాధికముగా ఉన్నవి. ఆ శాలయందలి స్తంభములకు మణులు తాపి ఉన్నవి. శాల యొక్క ప్రవేశ ద్వారముల కడ వేత్రహస్తులైన రక్షక భటులు కావలియుందురు. శాలయందలి నేల నునుపైన చలురాతితో స్పష్టమైన ప్రతిబింబములు ఏర్పడునట్లుగా సమకూర్చబడినది. శాలయందలి గోడలు వివిధ వర్ణముల రాతి పలకలతో నిర్మింపబడినవి. పలకలను కలిపిన ప్రదేశములు ఏనుగుదంతములతో అలంకరింపబడినవి. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి ఉదయమున ఆ శాలయందు ఒక ముఖ్యమైన సమావేశము ఏర్పాటు చేయబడినది. వేదికపై గల ఉన్నతాసనముపై దుర్యోధనుడు, అతనికి ఒకవైపు భీష్మ ద్రోణ కృపాస్వత్థాములు, మరి ఒకవైపు కర్ణ శకుని దుశ్శాసనులు ఆసీనులై ఉండిరి. శాలకు క్రిందనున్న ఆసనములపై వికర్ణాదులకు దుర్యోధనుని సోదరులు ఆసీనులై ఉండిరి. సమావేశము యొక్క ప్రారంభమున భీష్ముడు దుర్యోధనుని ఇట్లు ప్రశ్నించెను: సుయోధన, మమ్ములను ఈ సమావేశమునకు రావలసినదిగా నాకు కబురంపితివి. ఇప్పటి ఈ సమావేశమున మనము యోచింపవలసిన అంశమేమి? నీవును కర్ణుడును నీ మామ శకునియు ఘోషయాత్ర వంటి కార్యక్రమమును మరి ఒక దానిని చేపట్టదలిచిరా? అట్లయినచో ఘోషయాత్రలో మీకు కలిగిన అనుభవమును మరచిపోరాదని మిమ్ము హెచ్చరించుచున్నాను అన్నాడండి. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు: పితామహ, ఘోషయాత్రయందు జరిగిన విషయములు ఇప్పుడు స్మరింపనేలా? ఇప్పటి మన కర్తవ్యము వేరుగా ఉన్నది. పాండుకుమారుల అజ్ఞాతవాస కాలము పూర్తి కానున్నది. వారు కనుక నియమమును అనుసరించి ఆ కాలమును పూర్తి చేసుకొని వచ్చినచో వారి రాజ్యమును స్వీకరించు ప్రయత్నమును తప్పక చేయుదురు. అప్పుడు వారి రాజ్యమును వారికి ఇయ్యమని విదురుడును మీరును మహారాజుపై ఒత్తిడి తేగలరు. అజ్ఞాతవాసము ముగియుటకు ముందుగానే వారిని మనము బయట పెట్టగలిగినచో సత్యనిష్ఠుడగు యుధిష్ఠిరుడు నియమమును అనుసరించి తనంతట తానుగానే తమ్ములను భార్యను వెంటనిడుకొని వనవాసమునకు మరలిపోవును. దానివలన అనాయాసముగా మనకు కార్యసిద్ధి కలుగును అనగా శకుని అంటున్నాడు: రాజరాజా, మన గుప్తచరులను భరతఖండమునందు అంతటను పంపించియుంటిమి కదా. వారిలో ఇంతవరకును ఏదళము వారును పాండవుల ఉనికిని తెలిసికొని వచ్చుట జరుగలేదా? ఇంతలో దుర్యోధనుని గుప్తచరుల దళమునకు నాయకుడగు దుస్సహుడు తన అనుచరులతో ప్రవేశించి దుర్యోధనునికి నమస్కరించెను. అతనితో దుర్యోధనుడిట్లు పలికెను: దుస్సహ, మీ దళము వారందరూ అజ్ఞాతవాసమున ఉన్న పాండుకుమారుల ఉనికిని తెలుసుకొని వచ్చుటకు బయలుదేరి చాలా కాలమైనది కదా. ఆ కార్యమును సాధించుకొని వచ్చితిరా అనగా దుస్సహుడు అంటున్నాడండి: మహారాజా, తమ ఆజ్ఞను అనుసరించి మా దళముననున్న సూక్ష్మగ్రాహులైన గుప్తచరులు అనేకులను భరతఖండమున అన్ని తావులకు పంపించి తిని
వారు నగరములు, జనపదములు, నదీ తీరములు, తీర్థములు, పర్వతములు, అరణ్యములు, ద్వీపములు ఇట్లు అనేక ప్రదేశములను గాలించి వచ్చిరి. నేనును అతి దుష్కరములైన ప్రదేశములందు వెతకి తిని. ద్వారక యందు కూడా వారి జాడ తెలియలేదు. వారి సేవకులకు ఇంద్రసేనుడు మొదలగు వారు శూన్యమైన రథములతోనే ద్వారకకు మరలిపోయిరి. అరణ్యవాసము అంతమగుసరికి ద్వైతవనమునందున్న పాండుకుమారులు అటుపైన ఏ దిక్కునకు వెడలిరో ఎచట నుండిరో అను విషయము ఎంత ప్రయత్నించినను తెలియుటలేదు. ఒక విచిత్రమైన వార్త మాత్రము మన చారులచే తెలియవచ్చినది. అది ఏమనగా, మత్స్యదేశమునకు ప్రధాన సేనాపతియు అజేయ బలపరాక్రమములు గల సింహబలుడు అనువాడును అతని సోదరులు 105 మందియును కొన్ని దినముల పూర్వమే రాత్రి నుండి సూర్యోదయము లోపున గంధర్వుల చేత హతులైనారు. ఇట్లు పలికి అతడు దుర్యోధనుని ఆజ్ఞతో నిష్క్రమించెను. అంతటా కర్ణుడిట్లు పలికెను, సుయోధన, మనమిప్పుడు వీరికంటే చతురులు, అతిరహస్యముగా మెలగి కార్యమును నెరవేర్చగలవారగు చారులను పర్వతముల గుహలయందును ప్రతి ప్రదేశమునందును పాండుకుమారులను వెతికించుటకు వెంటనే పంపవలెను. మన వారు ఎంతగా అన్వేషించినను కనిపింపలేదన్నచో వారు సముద్రమును దాటి ఆవలి వైపునకు వెళ్ళియుండవచ్చును. లేదా ఏ క్రూర జంతువులో లేక కొండ చిలువలో వారిని మృంగివేసి ఉండవచ్చును. అంతటా ద్రోణాచార్యుడు ఇట్లు పలికెను, పాండవులు మహావీరులు, బుద్ధిమంతులు, జితేంద్రియులు, ధర్మజ్ఞులు, కృతజ్ఞులు అయి ఉన్నారు. వారు తమ అగ్రజుని మాటను జవదాటనేరరు. ధర్మరాజు సత్యపరాయణుడు, నీతిని ధర్మమును ఎన్నడును తప్పనివాడు. అందువలన వారు మరణించుట అసంభవము. వారిని గుర్తించుట కూడా కష్టతరము. అందువలన ఈ విషయమును పరిశీలించి సరి అయిన నిర్ణయమును గ్రహించుట మంచిది. అంతటా కురువృద్ధుడైన భీష్ముడిట్లు పలికెను, ద్రోణాచార్యుని పలుకులు సత్యములు. పాండవులు సమస్త శుభలక్షణ సంపన్నులు, వ్రత పాలనా తత్పరులు. వారు వీరులలో శ్రేష్ఠులు మరియు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని అనుసరించడివారు. అందువలన వారు సురక్షితులు. యుధిష్ఠిరుడు నీతిమంతుడు. ఆయన వృద్ధులను సేవించువాడు మరియు సత్యమును పాలించువాడు. యుధిష్ఠిరుడు ఏ రాజ్యమున ఉండునో ఆ రాజ్యము సుభిక్షముగా ఉండును. అందలి ప్రజలు కూడా అన్ని విధముల ధర్మవర్తనులై మసలుచుందురు. అచట పాడి పంటలు సమృద్ధిగా ఉండును. అతడు ఎచట నుండునో అచట గోవుల సంఖ్య వృద్ధి చెందును. అచటి ప్రజలు నిత్యము సంతుష్టాంతరంగులై ప్రసన్నులై దైవభక్తులై వికారశూన్యులై ఉందురు. అచట ఎట్టి అశుభములు కలుగవు. ఇట్టి లక్షణములు గల దేశమునందు యుధిష్ఠిరుడు దాగియుండును. సుయోధన, నీవు అన్ని విధములా యోచించి నీ మనసునకు హితమనిపించిన పనిని వెంటనే ప్రారంభింపుము. అంతటా కృపాచార్యుడు ఇట్లు పలికెను, ఓ రాజా, పితామహుడగు భీష్ముడు పాండురాజ కుమారులను గూర్చి పలికిన విషయములు యుక్తితో కూడి ఉన్నవి. వారిప్పుడు గుప్త వేషముల పొంచియుండిరి. వారి అజ్ఞాతవాస కాలము బహుశా పూర్తి అయి ఉండవచ్చును. తగిన సమయం రాగానే వారు తప్పక బహిర్గతము కాగలరు. అందువలన నీవు నీ బుద్ధితో యోచించి నీకున్న మొత్తము బలాబలములను విచారించి వారిని ఎదుర్కొనుటకు వీలైన బలమును సమకూర్చుకొని తగిన నిర్ణయమును తీసుకొనుము. అంతటా దుర్యోధనుడు ఇట్లు పలికెను, ఆర్యులారా, పూర్వము సర్వజ్ఞులైన వారు చెప్పగా నేనొక విషయమును వినియుంటిని. ప్రస్తుత కాలమున ఈ భూమిపైన ధైర్యమునందును శారీరక బలమునందును ఇంద్రునితో సమానమైన వాడు
అసమాన బలపరాక్రమములు గలవారు నలుగురే ఉన్నారు. వారే బలదేవుడు, భీమసేనుడు, శల్యుడు మరియు కీచకుడు. ఈ నలుగురి బలము సమానము. దీనిని బట్టి భీమసేనుని ఉనికిని నేను తెలిసి కొనగలను. విరాట నగరమున కీచకుని చంపినవాడు భీమసేనుడనియు, అచట సైరంధ్రిగానున్నది పాంచాలి అనియు నాకనిపించుచున్నది. ఆమె కారణముననే భీమసేనుడు గంధర్వుని వేషమున కీచకుని వధించి ఉండవచ్చును. అస్త్రశస్త్రముల ప్రయోగము లేకుండా కేవలము శారీరక బలముతో కీచకుని చంపి అతని శరీరమును మాంసపు ముద్దవలే చేయుట భీమునికి తప్ప మరెవరికీ సాధ్యము కాదు. భీష్మపితామహుడు చెప్పిన గుర్తులను బట్టి కూడా మత్స్యరాజ్యమునందే వారు దాగి ఉండవచ్చును. మనమచ్చటకు మన బలములతో వెడలి వెరటుని గోధనమును అపహరించెదము. దానివలన అజ్ఞాతవాస కాలము పూర్తి కాకమునిపే పాండవులను మనము చూడగలము. అది సిద్ధించకపోయినను మనకు గోధనమును ధనమును సమృద్ధిగా దొరకును. ఇంతలో అతటి సభాసదులందు ఉదాసీనుడై ఉన్న త్రిగర్త దేశాధిపతియగు సుశర్మ ఇట్లు పలికెను. మత్స్యదేశము యొక్క సేనాపతియు మహాబాలుడైన కీచకుడు బలగర్వముతో దుస్సహమగు పరాక్రమముతో మా దేశము మీదకి దండెత్తి వచ్చెను. అతడు గంధర్వులచే హతుడైన వెనుక వెరటుని గర్వము మాయమైనది. వెరటుని వద్ద ధాన్య సంపద, అనేక రత్నరాశులతో కూడిన ధన సంపద, అసంఖ్యాకమైన గోసంపద ఉన్నది. కనుక మనమందరము కలిసి వెరటునిపైకి దండెత్తి ఆ సంపదలను వశము చేసుకొని చెరిసగము పంచుకొనేదము. అంతటా కర్ణుడిట్లు పలికెను. సుశర్మ చెప్పిన యుక్తి సమంజసముగా ఉన్నది. మనము వెంటనే ఆ విధముగా చేయుట హితకరము. అందువలన మనకెంతయో లాభము కలుగును. అప్పుడు దుర్యోధనుడు ఇట్లు దుశ్శాసనుని ఆదేశించెను. నీవు మన సేనను సన్నద్ధము చేయుము. అమిత పరాక్రమవంతుడగు ఈ సుశర్మ తన బలములతో ముందుగా పోయి విరాట నగరమును ఆక్రమించి గోధనమును తన వశము చేసుకొనును. మరుసటి దినమున రెండవ దిక్కు నుండి మన సేనతో వెరటుని గోధనమును మిగిలిన ధనమును ఆక్రమింతుముగాక. ఆషాఢ బహుళ సప్తమి నాటి సూర్యోదయానంతరము రెండవ జామున సుశర్మ ఆధిపత్యమున త్రిగర్త సేనలు దక్షిణ దిశ నుండి విరాట నగరమును ముట్టడించి అటువైపు భాగమున ఉన్న మత్స్యదేశపు గోవులను మరలించుకొని వెళ్ళసాగిరి. గోపాలకులు ధైర్యముతో వారిని ఎదుర్కొనిరి. కొంత తడవు వారు త్రిగర్తుల అశ్వసైన్యమును తమ ఆయుధములతో ఎదుర్కొని తరిమివేయసాగిరి. కానీ ఏనుగులు, గుర్రములు, రథములు మరియు పదాతి దళములు వేల సంఖ్యలో ఉన్న త్రిగర్త సైన్యమును వారు నిలువరింపలేకపోయిరి. అంతా ఒక గోపాలకుడు అశ్వారూఢుడై నగరములోనికి వెడలి రాజసభలో ఆసీనుడై ఉన్న విరటునితో సుశర్మ వెంట వచ్చిన త్రిగర్త సేనల బలమును గూర్చి తెలిపి వారు వెరటుని గోవులను స్వాధీనము చేసుకొని పోవుచుండిరనియు, వెంటనే వారిని నిలువరింపనిచో అవి తమకు దక్కవనియు తెలిపెను. అంతటా వెరటుడు తన తమ్ములగు శతానీకుడు, మదిరాక్షుడు, సేనాధిపతియగు సూర్యదత్తుడు మున్నగ వారితో కలిసి దుర్భేద్యములైన కవచములను ధరించి తన సేనలను ఆయత్తము చేసి బయలుదేరుటకు సిద్ధమయ్యను. అంతటా కంకుడను నామముతో ఉన్న యుధిష్ఠిరుడు మత్స్యరాజుతో ఇట్లనెను. మహారాజా, నేనును ఒక మహర్షి కడ ధనుర్వేదమును అభ్యసించి తిని, తమరి పాకశాలలోనున్న వల్లవుడు కూడా యుద్ధమునందు ప్రావీణ్యము కలిగినట్లు కనిపించుచున్నాడు. అట్లే తమ గోశాలకు అధ్యక్షుడైన తంతిపాలుడు, అశ్వశిక్షకుడైన గ్రంథికుడు కూడా యుద్ధము చేయగలవారని తోచుచున్నది.
కనుక మా నల్వురకు రథములు కవచములు ఆయుధములు సమకూర్చినచో మేమును మీ వెంట నడిచి మీకు సహాయపడగలము. అంతటా విరటుని ఆజ్ఞపై వారు నల్వురకు రథములు ఆయుధములు కవచములు వసంగబడిను. విరటుని సైన్యమున రథారూఢులు 8,000 మంది, గజారూఢులు 1,000 మంది, 60,000 మంది అశ్వారూఢులు, అంతకు మించిన పదాతి దళము ఉండిరి. అప్పటికే చాలా దూరమునకు వెడలిన త్రిగర్త సేనను వేగవంతముగా వెన్నాడిన విరటుని సైన్యము సూర్యాస్తమయ సమయమగుచుండగా సమీపించినది. సూర్యాస్తమయమగుచుండగానే 2 సేనలు పరస్పరము తలపడినవి. యుధిష్ఠిరుడు తన తమ్ములతో కలిసి విరటుని సేనను గ్రద్ద ఆకారముతో నిలిపి రణమును ప్రారంభించెను. సూర్యాస్తమయమగుట వలనను ధూళి విస్తారముగా రేగుట వలనను కొంత తడము ఒకరికొకరు కనపడకుండిరి. చంద్రోదయమైన వెనుక సుశర్మ తన సోదరులతో కలిసి విరటుని అన్ని వైపుల నుండి ముట్టడించి నిరాయుధుని చేసెను. పిదప అతని సైనికులు విరటుని బంధించి తమ రథములందెక్కించుకొని పోసాగిరి. అంతటా విరటుని సైనికులు భయము చెందినవారై దూరమున యుద్ధము చేయుచున్న భీమునికి తెలిపిరి. తనకెంతయో ఉపకారము చేసిన విరటుని తప్పక విడిపించేదనని ఉద్ఘాటించి భీముడు ఎదుటనున్న పెద్ద వృక్షమును పెకలించి శత్రు సైన్యమును వధింపదలచి ఆ వృక్షమున వైపునకు పోవుచుండగా యుధిష్ఠిరుడు అతనిని సమీపించి, మానవులకు అసాధ్యమగు రీతిలో ఈ విధముగా వృక్షమును పెకలించినచో ఎల్లరునూ నిన్ను గుర్తింపగలరు. కనుక మానవులు వినియోగించు ఆయుధములతోనే నీవు యుద్ధము చేయుము అని పలికెను. అంతటా భీముడు ఉత్తమమైన ధనస్సును బాణములను చేబూని వేగవంతముగా పోయి సుశర్మను వెనుకకు పిలిచెను. భీముడు ఒక గదను చేబూని తన పక్షమున ఉన్న వీరులను వేగముగా సంహరించుటను చూచి సుశర్మ విరటుని వదిలి భీమునిపైకి వచ్చెను. వారిరువురకును కొంత తడవు భయంకరమైన యుద్ధము సాగినది. చివరికి భీముని ధాటికి తాళలేక సుశర్మ పారిపోవసాగెను. కానీ భీముడు అతనిని నిలువరించి పాశముతో బంధించి అతనిని యుధిష్ఠిరుని వద్దకు కొనివచ్చెను. ఆ యుద్ధమున త్రిగర్త సైనికులు అధిక సంఖ్యలో మరణించిరి. మిగిలిన వారు పారిపోయిరి. బంధితుడై దీన వదనుడై ఉన్న సుశర్మను వదిలివేయమని యుధిష్ఠిరుడు భీముని ఆజ్ఞాపించెను. భీముడు అతని బంధమును తొలగింపగా సుశర్మ విరటునకు నమస్కరించి అట నుండి వెడలిపోయెను. అటుపైన విరటుడు గోపాలురను తమ గోగణమును వెనుకకు మరలింపవలసినదిగా ఆజ్ఞాపించెను. అప్పటికి రాత్రి 3వ జాము గడుచుచుండెను. విరటుడు ఆ యుద్ధమున అతిమానుషమగు పరాక్రమమును చూపి తనను రక్షించిన పాండుకుమారులను అభినందించి యుధిష్ఠిరుని ఇట్లు వేడెను. కంకమహాశయ, మీ వలన ఈనాడు నేను పెద్ద ఆపద నుండి రక్షింపబడితిని. మీ దయ వలననే నేను మరలా నా పరివారమును చూడగలిగితిని. అందువలన తమరికి ఈ రాజ్యమును ధనమును ధారాదత్తము చేసేదను అన్నాడండి. అంతటా యుధిష్ఠిరుడు ఇట్లు ప్రత్యుత్తరమొసగెను. మహారాజా, తమరు నాకు ఆశ్రయమును ఇచ్చినారు. తమరు క్షేమముగా నుండుట కన్నా నాకు కావలసినది లేదు. విరటుడు మరలా ఇట్లనెను. ఓ ద్విజశ్రేష్ఠ, ఈ వల్లభుడు నా చెంతనే ఉండి మహోపకారమును చేసెను, నా ప్రాణములను రక్షించెను. అతనికి కూడా నేను కృతజ్ఞుడను. అట నుండి వారు బయలుదేరి సూర్యోదయమగుచుండగా విరాట నగర సమీపమునకు చేరిరి. విరటుడు సుశర్మను నిలువరించుటకు వెడలినప్పుడు నగరమున ఉన్న సైనికులెల్లరూ అతని వెంట వెడలుటచే విరటుని కుమారుడగు ఉత్తరుడు నగర రక్షణకై నియమింపబడెను. విరటుడు సుశర్మపై విజయమును సాధించి తిరిగి వచ్చుచున్న వార్త తెలియక మునుపే అష్టమి నాటి ఉదయము సూర్యోదయమునకు ముందుగానే భీష్మ, ద్రోణ,
కృపాస్వత్థాములు దుర్యోధన కర్ణాదులతో కూడిన కురు సైన్యము ఉత్తర దిక్కు నుండి విరాట నగరము సమీపమునకు చేరెను. దుర్యోధనుని ఆజ్ఞతో అతని సైనికులు నగరమునకు ఉత్తరమున ఉన్న 60,000 గోవులను తమ రాజ్యము వైపునకు మరలించి తోడుకొని పోసాగిరి. వారి దుశ్చర్యను చూచి బెదిరిపోయిన గోపాలకులు పరుగు పరుగున నగరమునందలి రాజభవనమును చేరిరి. అతట రాజకుమారుడగు ఉత్తరుని కలిసికొని కౌరవ సైన్యము యొక్క దుశ్చర్యలను తెలిపి గోవులను రక్షింపవలసినదిగా ప్రార్థించిరి. ఉత్తరుని ప్రతాపము రణకౌశలములను గూర్చి అతని తండ్రియగు విరటుడు వర్ణించుచుండగా తాము వినియుంటిమనియు అందువలన వెనువెంటనే చనుదించి కౌరవసేనను మర్దించి గోవులను సంరక్షించుటకు అతడే సమర్థుడనియు వారు పలికిరి. అంతటా ఉత్తరుడు వారితో ఇట్లు డంబములు పలికెను. గోపాలులారా, మీరు భయపడవలదు. నేను తప్పక కౌరవసేనను దునుమాడి గోవులను రక్షింపగలను. దేవేంద్రుడు దానవులకు భయమును కలిగించినట్లుగా భీష్మ ద్రోణ దుర్యోధనాదులకు భయమును కలిగించి ముహూర్తకాలములో నేను గోవులను మరలించగలను. నా పరాక్రమమును చూచి వారు సాక్షాత్తు కుంతీదేవి కుమారుడగు అర్జునుడే యుద్ధమునకు వచ్చనా అని భ్రమించెదరు. కానీ నాకిప్పుడు ఒక అవాంతరం ఏర్పడినది. 1 మాసము క్రిందట ఒక యుద్ధములో నా సారథి హతుడైనాడు. ఇప్పుడు నా రథమును తోలుటకు సారథులు ఎవరునూ నగరమున లేరు. సారథి లేకుండా కౌరవసేన చెంతకు చేరుట ఎటులనా అని చింతించుచున్నాను. ఉత్తరుడు ఆ సమయమున అంతఃపుర స్త్రీల మధ్య ఆసీనుడై ఉండి వారితో సల్లాపములు నెరపుచుండెను. అతడికి సమీపముననే బృహన్నల వేషమున ఉన్న అర్జునుడు ఉత్తర కుమారుని పలుకులను విని మనమున ఇట్లు యోచించెను. మా అజ్ఞాతవాస కాలము గడిచిపోయినది కనుక నేనిప్పుడు ఇతనితో యుద్ధభూమికి వెడలవచ్చును. ఇట్లు తలచి పాంచాలికి రహస్యముగా ఇట్లు సూచించెను. నీవు రాజకుమారుని వద్దకు వెడలి నేనింతకు పూర్వము అర్జునునికి సారథ్యము చేసి తిననియు నా సారథ్యమున పార్థుడు అనేక విజయములను పొందెననియు కనుక నా సారథ్యమును అతడు వినియోగించుకొనవచ్చుననియు తెలుపుము అని చెప్పాడండి. ద్రౌపదికి అర్జునుడు చెప్పాడు. అంతటా పాంచాలి రాజకుమారుని వద్దకు వెడలి అట్లే తెలిపినది. అందులకు ఉత్తరుడు బృహన్నలను సారథ్యము చేయుమని కోరినచో అతడు అంగీకరించునో లేదో అనియు కనుక ఆమెనే అతని వద్దకు వెడలి అర్థింపుమనెను. అంతటా ద్రౌపది ఇట్లు బదులు పలికెను. రాజకుమారా, నీ ప్రియమైన చెల్లెలు ఉత్తర బృహన్నలకు శిష్యురాలు కనుక ఆమె అతనిని అర్థించినచో అతడు తప్పక అంగీకరించును. అతడు నీకు సారథి అయినచో తప్పక కౌరవసేనపై విజయము సాధించి గోగణములను మరలించి తేగలరు. సోదరుడు చెప్పిన విధముగా ఉత్తర నాట్యశాలలో బృహన్నల వేషమున ఉన్న అర్జునుని వద్దకు వెడలి కౌరవసేనలు తమ గోవులను మరలించుకొని పోవుటను తెలిపి తన సోదరునకు సారథ్యమును వహించవలసినదిగా ప్రార్థించెను. ఆమె ప్రార్థనను అంగీకరించిన అర్జునుడు ఉత్తరుని సముఖమునకు వచ్చి నాట్యాచార్యుడైన తాను యుద్ధమున రథమును తోలుట ఎట్లు చేయగలనని పరిహాసమునకై పలికెను. అందులకు ఉత్తరుడు తనకు సారథ్యము చేయుటకు వేరెవరూ లేరనియు ఎట్లయినను అంగీకరింపుమనియు ప్రాధేయపడి అర్జునుని ఒప్పించెను. అప్పుడు ఉత్తరుడు కవచమును ధరించి బృహన్నలగానున్న అర్జునునికి కూడా కవచమును ధరింపచేసెను. ఆయుధములను సమకూర్చుకొని వారిరువురును రథమును అధిరోహించి బయల్వెడలిరి. అటు విరాట నగరమునకు ఉత్తర దిశయందు శ్మశానము చెంతనున్న విశాల మైదానమునందు కురుసేన నిలిచి ఉన్నది. రాజభవనము నుండి బయలుదేరిన ఉత్తరుడు అర్జునునితో ఇట్లనెను. బృహన్నల, ఆనాడు నీవు సారథ్యము నెరపినప్పుడు
ఖాండవ వన దహన సమయమున విజయుడు ఎట్లు విజయమును పొందెనో అటులనే ఈనాడు కౌరవ సేనలపై నేను విజయమును పొందుటను కూడా నీవు తిలకించెదవు. ఇప్పుడు మన రథమును కురుసేన సముఖమునకు పోనిమ్ము. కొద్ది సమయమునకే పార్థుడు వేగముగా తోలుచున్న గుర్రములను శ్మశాన సమీపమున గల కురుసేన ముందు నిలిపెను. అంతటా సముద్రము వలె కనిపించుచున్న కురుసేనను చూచి ఉత్తర కుమారుని ధైర్యము సన్నగిల్లినది. భీతుడైన అతడు అర్జునునితో ఇట్లు పలికెను. బృహన్నల, గజములు, తురగములు, రథములు, పదాతి వీరులతో కూడిన ఈ కురుసేన భయము గొలుపుచున్నది. వారి సంఖ్యను లెక్కింపలేకున్నాను. ధనుర్ధరులై ఆ సేన ముందు నిలిచిన మహావీరులు మదగజముల వలె కనిపించుచున్నారు. వీరిని యుద్ధమున గెలుచుట దేవతలకైనను సాధ్యము కాదు. ఒంటరిగా నేను వారితో పోరుట అసంభవము. అంతకు పూర్వము అతడు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసి అతనిని యుద్ధము చేయుటకు అర్జునుడు ప్రోత్సహింపచూసెను. కానీ భీతావహుడై ఉత్తరుడు ఆయుధమును విడిచి రథమును దిగి నగరము వైపునకు పారిపోసాగెను. అంతటా బృహన్నల వేషమున ఉన్న అర్జునుడు కూడా రథము దిగి అతనిని వెంబడించుచు ఇట్లుపదేశించెను. రాకుమారా, యుద్ధమున శత్రువునకు వెన్నుచూపుట క్షత్రియోచితము కాదు. అంతకన్నా సంగ్రామమున ప్రాణములు విడుచుట శ్రేయస్కరము. ఆ దృశ్యము చూచిన కౌరవ సైనికులు వీరులను ఒకరితోనొకరిట్లనుకొనిరి. నపుంసక వేషమున ఉన్న ఈ సారథిని చూచినచో అర్జునుని కవళికలు కనిపించుచున్నవి. మన సేనను చూచి భయమును పొందినవాడు అతడు దక్క వేరెవరున్నారు? కనుక ధీరుడగు ఈ వీరపుత్రుడు కపట వేషమున ఉన్న అర్జునుని సారథిగా కొనివచ్చెను. అంతటా దుర్యోధనుడు తన సేనను ఉద్దేశించి డాంబికముగా ఇట్లు పలికెను. అర్జునుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు కూడా యుద్ధమున మనలను ఎదిరించి నిలువలేరు. అటువంటిది షండుడగు ఒక పురుషుడు ఇట్లు వచ్చినచో నా బాణములకు ఎదురు నిలువగలడా? ఒకవేళ నేను ప్రస్తావించిన నలుగురిలో ఒకడైనను అతిరథ మహావీరులతో కూడిన మన సేనను ఎట్టు గెలువగలడు? ఈ విధముగా బీరములు పలుకుచున్న సుయోధనుని మాటలను ఆలకించి పరిహాసముగా నవ్వుచు అర్జునుడు పరుగులెత్తి ఉత్తరను నిలువరించెను. వణుకుచున్న శరీరముతో గద్గద స్వరముతో తననింటికి చేర్చుమని ఉత్తరుడు బృహన్నలను ప్రార్థించెను. అంతటా అర్జునుడు ఉత్తరుని తనకు సారథ్యము నెరపమని అడిగి ఆ కౌరవసేనను తాను నిర్జించి గోవులను మరలించదననియు అభయమొసంగెను. చేయునది లేక ఉత్తరుడు సారథి స్థానమున రథమును ఎక్కి నొగలు పట్టుకొనెను. బృహన్నల వేషమున ఉన్న అర్జునుడు రథమును అధిరోహించి శ్మశానమున కనిపించుచున్న శమీ వృక్షము వైపునకు దానిని గొనిపొమ్మని ఉత్తరుని ఆదేశించెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 31వ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకొనుచు స్వస్తి వాసుదేవా.